సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు ఆ నేపథ్యంలోనే అటు కొమ్మినేని అండ్ కృష్ణంరాజు గారు ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వడం చూసాం. అయితే కొమ్మినేనికి ఇప్పుడు బెయిల్ అయితే లభించింది. సుప్రీం కోర్ట్ బెయిల్ అయితే మంజూరు చేసింది. కాకపోతే కొన్ని కీలకమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో, ఈ మొత్తం కామెంట్స్ అందరికీ వర్తిస్తాయి. ఒక కొమ్మినేని గారికే కాకుండా అని కూడా చెప్తున్నారు. మరి ఎటువంటి కామెంట్స్ చేసింది? దీని పట్ల మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు సార్? మీరేం చెప్తారు దీనికి నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ ఈ బెయిల్ మంజూరు చేస్తూ రిలీజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ తీర్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిస్టారిక్ జడ్జిమెంట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది ఇండియా మొత్తంగా కూడా చాలా దారుణంగా జర్నలిస్ట్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఎవరి ఇయర్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ఇండెక్స్ ని తయారు చేస్తుంది. అది ఈ ఇయర్ 2025లో మొత్తం 150కి గాను 151కి పడిపోయిందన్నమాట. లాస్ట్ 159 ఉన్నింది మన ర్యాంకు. ఇప్పుడు 151కి పడిపోయింది. అంటే రోజు రోజుకి జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, జైళ్ళల్లో బంధించడం కావచ్చు, చంపేయడం కావచ్చు, ఇలాగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కి చాలా ఊరట, ముఖ్యంగా జర్నలిస్టులకి చాలా ఊరటగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మనం ఆల్రెడీ దీని మీద నేను చెప్పాను. ఇది సాక్షి టెలివిజన్ ఛానల్లో లైవ్ విత్ కేఎస్ఆర్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావుతో లైవ్ అనే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్ల పర్సంటేజ్ ఎంత ఉంది దేశంలో అని ఈ మధ్య రకరకాల సర్వేలు వచ్చాయి. అందులో ఒక సర్వేకి సంబంధించి రిపోర్టును టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాన్ని చర్చిస్తున్నప్పుడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రిపోర్టు ప్రకారం ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. అంటే టోటల్గా 15% వరకు సెక్స్ వర్కర్లు కర్ణాటకలో ఉంటే, రెండవ అతిపెద్ద సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని 12% వరకు ఉంది. అట్లాగే దేశంలో మైగ్రేటెడ్ సెక్స్, ఇదంతా కూడా నేను చెప్తున్నది ఫిమేల్ సెక్స్ గురించే. ఫిమేల్ సెక్స్ వర్కర్లు, మేల్ సెక్స్ వర్కర్ల గురించి రీసెర్చ్ లేదు. ఎందుకంటే వీళ్ళతో పోల్చినప్పుడు మేల్ సెక్స్ వర్కర్ ప్రొఫెషనల్గా పెద్దగా మన దేశంలో ఉండదు. సో దానికోసం ఇది ఫిమేల్ సెక్స్ వర్కర్ల గురించి. సో మైగ్రేటెడ్ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది రిపోర్ట్ చెప్తుంది. దాని మీద ఆ సర్వే రిపోర్ట్ మీద చర్చ జరిగింది. మామూలుగా అయితే ఇది ఈ సర్వే ప్రధానంగా ఎందుకు చేశారంటే ఉమెన్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా హెచ్ఐవి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హెచ్ఐవి దేశంగా మన ఇండియా ఉంది. అందుకని హెచ్ఐవి ఎక్కువగా సెక్స్ వర్కర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ సెక్స్ వర్కర్ల వల్ల మేల్ పర్సన్స్‌కి అంటే క్లయింట్లు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళకేమన్నా పిల్లలు పుడితే పిల్లలకి ఉంది. సో దీన్ని ఎలా అరికట్టాలనే దానికి ఈ సర్వే ప్రధానంగా ఉద్దేశించబడింది. సో ఇది ఇంపార్టెంట్ సర్వే. దాని మీద చర్చ కూడా అవసరం. అయితే వీళ్ళేం చేశారంటే ముందు నుంచి కూడా సాక్షికి కావచ్చు, లేకపోతే వైసీపీకి కావచ్చు, అమరావతి అంటేనే పడదు. అమరావతిని దెబ్బతీసి అమరావతిని రాజధానిగా నాశనం చేయాలని జగన్ 5 ఏళ్ళు ట్రై చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని ట్రై చేశాడు. దానికి మూల్యం కూడా చెల్లించాడు. సో ఇప్పుడు కూడా ఏందంటే ఈ విషయాన్ని చర్చించకుండా అమరావతి దేవతల రాజధాని అంటున్నారు. కానీ అది వేశ్యల రాజధాని అని ఒక వెకిలిగా ఆయన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణరాజు కామెంట్ చేసినప్పుడు కొమ్మినేని దాన్ని గట్టిగా ఖండించాలి. మామూలుగా ఇలాంటి వ్యాఖ్యల్ని కొమ్మినేని ఖచ్చితంగా ఖండిస్తుంటారు. ఆయన ప్రోగ్రాంలో ఏమాత్రం డెరిగేటరీగా ఉన్నా ఆయన ఇమ్మీడియట్‌గా ఖండిస్తుంటారు జనరల్‌గా. కానీ ఈసారి మాత్రం ఆయన ఖండించకుండా సాఫ్ట్‌గా మీరు అలా అనకండి, మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అని ఒక రకమైన నవ్వుతూ, అంటే ఒక రకంగా ఇండైరెక్ట్‌గా ఎంకరేజ్ చేస్తున్నట్టే మాట్లాడాడు. ఎందుకంటే ఆ తర్వాత కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తను చెప్పిన స్టేట్మెంట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కృష్ణంరాజు
సీరియస్ గానే ట్రై చేశాడు. కొమ్మినేని గాని నిజంగానే ఆపి సరే ఆ విషయాల జోలికెళ్ళకండి. అలా అనడం తప్పు. ఒక ప్రాంతాన్ని అలా కించపరిచి ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతాన్ని మనమే కించపరచడం కరెక్ట్ కాదు. మీరు దాని మీద డిస్కస్ చేయకండి. మీరు ఏదన్నా ఉంటే దీని ఆ రిపోర్ట్‌లో ఏముంది? దీని మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజలు ఎలాగా బిహేవ్ చేయాలనేది మాట్లాడండి గాని అనుంటే బావుండేది. ఆయన కూడా ఆపేసుండేవాడు. కానీ అనలేదు కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్‌గా ఎంకరేజ్ చేసినట్టే మనకందరికి కూడా అర్థమవుతుంది. అది కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్ చేయాల్సిన పని కాదు. కానీ అది చేశాడు. దానివల్ల ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ ఒక పొలిటికల్ కండిషను అక్కడ ఉంది. ఎందుకంటే ప్రధానంగా రివెంజై అనేది ప్రభుత్వం డే 1 నుంచి కూడా చేస్తుంది. సో, దానివల్ల ఇక్కడ జర్నలిస్టులు కూడా అందరూ ఇవాళ చీలిపోయారు. పార్టీల వారీగా ఛానల్సు, పార్టీల వారీగా పేపర్సు, పార్టీల వారీగా జర్నలిస్టులు చీలిపోయారు. కొంతమంది విధి లేక బతుకు తెరువు కోసం ఏ ఛానల్‌లోనో, ఏ పేపర్‌లో పనిచేస్తుంటే దాని పాలసీని ఫాలో అవుతుంటే, కొంతమంది వేరే బెనిఫిట్స్ కోసం రేపు అధికారంలోకొస్తే ఆహ్, వాళ్ళకి పదవులు గావచ్చు, లేతే పైరవీలు గావచ్చు, లాబింగ్ జేసుకోవడం కోసం ఒక పార్టీ కార్యకర్తల్లాగా కూడా మారిపోయిన పరిస్థితి ఇవాళ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆల్రెడీ 1 ఇయర్ ఉన్న సందర్భంగా ఆహ్, వైసీపీ దాని మీద పోరాడుతుంది గాబట్టి, ఈ ఇష్యూ వాళ్ళకి కలిసొచ్చింది. కొంత డైవర్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వైసీపీ మీద గూడా కొంత చర్య తీసుకోవడానికి వాళ్ళకి కలిసొచ్చింది. అంటే బేసిక్ తప్పైతే ఖచ్చితంగా చా సాక్షి ఛానల్ లో జరిగింది. దాని తర్వాత ఆయన సాక్షి ఛానల్‌లు భారతిరెడ్డి ఈవెన్ జగన్ గూడా బాధ్యత తీసుకొని సారీ చెప్పుండాలి. అది వాళ్ళు చెప్పలేదు. దాంతో వ్యతిరేకత వచ్చింది. దాంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే జనరల్‌గానే ఈ మధ్య ఏ రాష్ట్రంలో అయినా గూడా కేసులు పెట్టేటప్పుడు 7 ఏళ్ల కంటే పైన ఆహ్, శిక్షలు పడే కేసులు అరెస్ట్ చేయొద్దని పదే పదే కోర్టులు చెప్తున్నాయి కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే అప్లికబుల్ కాని సెక్షన్‌లు అంటే బిఎన్ఎస్ 111 పెట్టారు మొన్నటి వరకు. 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఉన్న వ్యక్తి మీద పెడతారు. సో, అది పెట్టేసేవాళ్ళు అందరి మీద. అది కోర్టులు పెట్టొద్దని పదే పదే చెప్పడంతో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ సెక్షన్‌లో అయితే 7 ఏళ్ల కంటే జైలు శిక్ష ఎక్కువ పడతది. అది రిగరస్ యాక్ట్ కాబట్టి. ఈయన మీద కూడా ఎస్సీ, ఎస్టీ పెట్టేశారు. అందుకోసమే వాళ్ళేం చేశారు తెలివిగా ఖమ్మంపాటి శిరీష్ అని ఒక దళిత మహిళ దగ్గర అంటే దళిత జేఏసీ ఆమె అమరావతి. ఆమె దగ్గర కంప్లెయింట్ ఇచ్చారు. నిజానికి వీళ్ళు దళిత మహిళలు వేశ్యా వృత్తిలో ఉన్నారనేది ఎక్కడా మాట్లాడలేదు. జనరల్‌గా మహిళల గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఈయన నవ్వాడు. దాన్ని ఆపలేదు. సో, నిజానికి ఆయన మీద ఈ కేసు ఈ సెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదనేది నేను గూడా చెప్పానప్పుడు చాలామంది చెప్పారు. అట్లాగే బిఎన్ఎస్ 356 బ్రాకెట్ 2 అనేది పెట్టారు. ఇదేందంటే డిఫమేషన్ కేసు. ఇంతకుముందు 499 ఐపీసీ ఉండేది. ఇవాళ అది బిఎన్ఎస్ 356 2 వచ్చింది. దాన్ని పెట్టారు. అంటే ఈయన అసలు వ్యాఖ్యలే చేయలేదు. ఈయన ఏ రకమైన డిఫమేషన్ వ్యాఖ్యలు కూడా కేస్ సెర్చ్ చేయలేదు. అయితే మంగళగిరి కోర్టు ఎస్సీ, ఎస్టీ పెట్టడాన్ని మాత్రం వ్యతిరేకించింది. డీఎస్పీకి, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. అయితే మిగతా సెక్షన్లకు కూడా వ్యతిరేకించకుండా కోర్టు ఏం చేసిందంటే ట్రయల్ కోర్టు ఇతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చేసింది. దాంతో వైసీపీ తరపున అంటే కొమ్మినేని తరపున సుప్రీం కోర్ట్‌లో బెయిల్ పిటిషన్ ఏశారు. ఆ బెయిల్ పిటిషను పొన్నవాలు, అల్లంకి రమేష్, సిద్ధార్థ దవే సీనియర్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వీళ్ళ ముగ్గురు ఆర్గ్యూ చేశారు. ఇటు గవర్నమెంట్ తరపున నేను చాలా సార్లు చెప్తున్నాను చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ఆయనకు ముందు నుంచి కూడా ఈ అలవాటు ఉంది. చిన్న కేసుల్లో కూడా పెద్ద లాయర్‌లని ఆయన రంగంలోకి దించుతాడు. అలాగా ఇందులో కూడా సీనియర్ సుప్రీం కోర్టు అంటే టాప్ 10లో ఉండే ఇద్దరు అడ్వకేట్‌లని సిద్ధార్థ లూత్రా ఆయన ఒక రకంగా ఆస్థాన అడ్వకేట్. చంద్రబాబు పర్సనల్ గాను చంద్రబాబు కావచ్చు, రామోజీరావుకి కావచ్చు, సునీతకి కావచ్చు ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఆయనే అడ్వకేట్. దాంతో పాటు గవర్నమెంట్ వచ్చినాక కూడా ప్రతి గవర్నమెంట్ చిన్న ముందస్తు బెయిల్‌కి కూడా ఆయన అడ్వకేట్‌గా ఉంటున్నారు. దాంతో పాటు ముకుల్ రోహత్గి ఆయన కూడా రంగంలోకి దించారు.
సో ముకుల్ రోహత్గి అండ్ సిద్ధార్థ లూత్రా స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పైన ఆర్గ్యూ చేశారు. సో ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏందంటే, ఎవరు గవర్నమెంట్ తరపున అడ్వకేట్ల ఆర్గ్యుమెంట్ ఏందంటే, ఈయన ఆయన కృష్ణరాజు కామెంట్లు చేస్తుంటే దీన్ని అబెట్టింగ్ అంటారు. అంటే దాన్ని మరింత అగ్నికి ఆజ్యం పోయడం, మరింత పెంచేదానికి ట్రై చేశాడు. తర్వాత గోడింగ్ అంటే దాన్ని ఇంకా పంపు కొట్టడం, తర్వాత లాఫింగ్, నవ్వుతా ఉన్నాడు అనేది ప్రధానంగా చెప్పారు. వీళ్ళేం చెప్పారంటే, సిద్ధార్థ దవే ఏం చెప్పాడంటే, కొమ్మినేని అసలు కామెంట్ చేయలేదు. ఒక ఛానెల్‌లో ఒక యాంకరు ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నప్పుడు, ఆ ప్యానెల్‌లో ఎవరో ఒకరు చేసిన కామెంట్‌లకి ఈయన ఎట్లా బాధ్యుడవుతాడు అనేది ఈయన లా పాయింట్ తీశాడు. అప్పుడు దీన్ని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ మన్మోహన్, వీళ్ళిద్దరూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ అండ్ జస్టిస్ మన్మోహన్, వీళ్ళిద్దరూ దీన్ని విచారించారు. అప్పుడు ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నాడు, అంటే ఈ కేసు నవికా కుమార్ అండ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటిదేనా అని అడిగితే అబ్సల్యూట్‌లీ అని సిద్ధార్థ దవే అన్నాడు. అంటే ఇంతకుముందు వాళ్ళకి కూడా ఇట్లా యాంకరింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ కామెంట్లు చేసినట్టు కేసులు పెట్టారు. సో దాంతో ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏమన్నారంటే, ఆయనేమి కామెంట్లు చేయలేదు డైరెక్ట్‌గా. ఆయన నవ్వడం తప్పెలా అవుతుంది? మేము కూడా నవ్వుతాం ఇక్కడ. ఒక్కొక్కసారి చాలా ఘోరమైన కామెంట్లు ఎవరైనా చేసినప్పుడు కూడా దాన్ని నవ్వుతూ కొట్టేస్తాము. అంత మాత్రాన నవ్వడం అనేది ప్రతిసారి ప్రోత్సహించినట్టేమి కాదు. అట్లా అనుకుంటే మేము రోజు ఇక్కడ అనేక సార్లు నవ్వుతూనే పనిచేస్తుంటాము. సో యాంకరు నవ్వినాడని యాంకరు మీద ఎస్సీ, ఎస్టీ ఇలాంటి కేసు పెట్టి 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఆర్టికల్ 19(1) ప్రకారం 1 ఏ అంటారు. 19(1) ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటది. అట్లాగే 1985లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కూడా ఈ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్‌లో భాగమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ కేసు వెరీ ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది ఇంపార్టెంట్. ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక యాంకరు, 70 ఏళ్ల ఆ వ్యక్తి, ఆయన ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో చేసిన కామెంట్స్‌కి ఆయన నేరం చేసినట్టు అయితే కాదు. ఖచ్చితంగా ఆయనకి బెయిల్ ఇవ్వాలి. అట్లాగే ఎస్సీ, ఎస్టీ కూడా అప్లికబుల్ కాదు. సో అని క్లియర్‌గా కోర్టు చెప్పింది. అయితే కండిషన్ మాత్రం ట్రయల్ కోర్టే పెట్టింది. ఆయనకి బెయిల్ ఇవ్వాలనేది మాత్రం సుప్రీంకోర్టే చెప్పేసింది. ఇది ఇటీవల చరిత్రలో రేర్ జడ్జిమెంట్. మామూలుగా అయితే